మీరు చూడాలనుకున్నదే మీరు చూస్తున్నది SV99 న్యూస్. తెలుగు రాష్ట్రాలకు వాతావరణ శాఖ మరోసారి వర్ష సూచన చేసింది. తెలంగాణలో 2 రోజుల పాటు, ఏపీలో వారం రోజుల పాటు వర్షాలు పడే అవకాశం ఉందని ప్రకటించింది. ఇక బంగాళాఖాతంలోని అల్పపీడనం బలహీన పడినప్పటికీ ఏపీ, తెలంగాణలోని పలు జిల్లాల్లో మోస్తారు వర్షాలు కంటిన్యూ అవుతాయని తెలిపింది. 2 రాష్ట్రాలకు రాబోయే 3 రోజుల్లో ఎల్లో అలర్ట్ జారీ చేసింది. బంగాళాఖాతంలో అల్పపీడనం బలహీన పడిందని, దీని ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. ఏపీలోని పలు జిల్లాల్లో మరో వారం రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు విశాఖ తుఫాను హెచ్చరికల కేంద్రం అధికారి జగన్నాథ్ కుమార్. అల్పపీడనానికి నైరుతి దిశగా ఉన్న జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయని చెప్పారు. ముఖ్యంగా అల్లూరి, ఏలూరు, పశ్చిమ గోదావరి, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు జిల్లాలో రాబోయే 24 గంటల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపారు. ఇక తెలంగాణలోనూ భారీ వర్షాలు కురుస్తాయని, అందులోనూ ఉత్తర తెలంగాణపై అధిక ప్రభావం ఉంటుందన్నారు జగన్నాథ్ కుమార్. బంగాళాఖాతంలోని అల్పపీడనం బలహీన పడటంతో వర్షాలు తగ్గుముఖం పట్టే అవకాశం ఉందన్నారు హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారి శ్రీనివాస్. అయితే కొన్ని జిల్లాలో ప్రస్తుతం మాత్రం 2 రోజుల పాటు మోస్తారు నుంచి భారీ వర్షాలు పడే ఛాన్స్ ఉందని చెప్పారు. బంగాళాఖాతంలోని అల్పపీడనం ఛత్తీస్గఢ్ మీదుగా మధ్యప్రదేశ్ వైపు పయనించే అవకాశం ఉందన్నారు. ఇక ఉత్తర తెలంగాణ జిల్లాలపై దీని ప్రభావం ఎక్కువగా ఉంటుందని చెప్పారు. ఆయా జిల్లాలో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఆదిలాబాద్, కొమరంభీం, మంచిర్యాల, భూపాలపల్లి, ములుగు, మహబూబాబాద్ జిల్లాలో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇక ఇప్పటికే తెలంగాణలోని పలు జిల్లాల్లో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. ఉమ్మడి నిజామాబాద్, మెదక్, కరీంనగర్ జిల్లాలోని భారీ వర్షాలు వరదలతో ముంచెత్తాయి. తెలంగాణలోని పలు జిల్లాలో 2 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో అత్యధిక వర్షపాతాలు నమోదయ్యాయి. అటు ఏపీలోనూ పలు జిల్లాలో మోస్తారు వర్షాలు కురుస్తున్నాయి. ఈ క్రమంలోనే తెలంగాణకు 2 రోజుల పాటు, ఏపీకి వారం రోజుల పాటు వాతావరణ శాఖ వర్ష సూచన చేయడం భయపెడుతోంది. అటు వాతావరణ శాఖ హెచ్చరికలతో ఏపీ, తెలంగాణలోని ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి. ఆయా జిల్లాలోని అధికారులను అలర్ట్ చేశాయి. మీరు చూడాలనుకున్నదే మీరు చూస్తున్నది SV99 న్యూస్.